ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మములకు నమస్కారము. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం తరపున అమ్మవారి ఆజ్ఞానుసారం గురువు గారి పర్యవేక్షణలో ఆ, కిందటి నెల 17వ తారీఖు గానగాపురంలో ఆ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో వస్తుందండి. ఇది దివ్యమైన దత్తక్షేత్రము. అక్కడ శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠం తరఫున మేము అన్న సంతర్పణ నిర్వహించాము. ఆ అన్న సంతర్పణలో నేను పాల్గొన్న మూడము దాని అనుభవం ఇప్పుడు పంచుకుంటున్నాను. మ్, ముందుగా ఆ, జూలై 2025లో మా పీఠంలో వారాహి నవరాత్రులు చేయడం పూర్తయిన తర్వాత ఆ, గురువుగారు గాన్గాపురంలో చేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి కనుక్కో, అక్కడ ఏంటి పరిస్థితి, అరేంజ్మెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. వెళ్ళి రమ్మని పంపించారు పీఠం తరపున. సో అప్పుడు జూలైలో వెళ్ళి అంతా ఎంక్వైరీ చేయడము. ఆ, అప్పుడు ఏంటంటే ఆ, వాళ్ళు చెప్పిన విషయము, లక్షవారమే ఎక్కువ జనం ఉంటారు, మిగిలిన రోజున చాలా పలుచగా ఉంటారు. తర్వాత ఏంటంటే అక్కడ గాన్గాపురంలో దత్తాత్రేయ స్వామి దేవస్థానం వాళ్ళ అన్నపూర్ణ హాల్లోనే చాలా మటుకు భోజనాలు జరుగుతాయి. ఆ, అదే భక్తులకి ప్రసాదం ఇవ్వబడుతుంది. కానీ అక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి అన్న సంతర్పణలు కూడా చేస్తారని చెప్పారు. ముందుగా ప్రతి చోట మనం అన్న సంతర్పణ చేసేటప్పుడు ఏ క్షేత్రంలో చేస్తున్నామో ఆ క్షేత్రం యొక్క ముఖ్య దేవస్థానం వారి పర్మిషన్ తీసుకుంటాము. ఆ, అన్ని విచారం చేసి ఎక్కడ ఏం దొరుకుతుంది, ఆ, అన్ని ఆ, ఒక మొదట వెళ్ళినప్పుడు నాకు అసలు అక్కడ వెతికాను, ఎక్కడైనా టెంట్ హౌస్ వాడి షాప్ కనిపిస్తుందా, చెప్దాము, మాట్లాడదాము, మనం పాత్రలకి దానికి షామియానికి మాట్లాడదామని చెప్పి. ముందైతే అక్కడ ఏం కనిపించలేదు. తర్వాత ఏమో ఎవరు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే గుడి ఎదురుగుండా లెఫ్ట్ సైడు కొన్ని అంగడ్లు ఉంటాయండి. అక్కడ ఈ ప్రసాదం అని చెప్పి, తర్వాత రుద్రాక్షమాలు, వేరే అనేక రకమైన పూజా సామాన్లు అమ్ముతూ ఉంటారు. అక్కడ ఒకళ్ళని అడిగితే వాళ్ళేమో ఇక్కడ ఏమి లేవండి, మీరు టౌన్లోకి వెళ్ళాలి, గాన్గాపురం టౌన్లోకి వెళ్ళాలి అంటే. అంటే ఎక్కడ అంటే ఆ, వాడు మాకు వెంటనే మాట మార్చేసి, గాన్గాపురం టౌన్ కాదండి, మీకు సరిగ్గా మంచి రేటుకి కావాలంటే గుల్బర్గా నుంచే తెచ్చుకుంటే మంచిదండి అన్నాడు. సరే, వీడికి ఇక్కడ ఏం తెలియదు కాబోలనుకుని మళ్ళీ ఆ పక్కనే ఉన్న షాప్లో అమ్ముకోండి అడిగాను నేను. ఆయన కొంచెం చూసి మీరు ఏం చేస్తూ ఉంటారో అన్నీ అడిగితే మా పీఠం గురించి కార్డు ఇచ్చి, పీఠం గురించి అంతా చెప్పాక ఆ, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో తిరిగితే పలానా వాళ్ళకి ఈ టెంట్ హౌస్ సామాన్ బిజినెస్ కూడా ఉంది, వాళ్ళతో మాట్లాడితే మీకు వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు అని చెప్పాను. వాళ్ళు మనం పీఠం గురించి చెప్పి మనం ఇన్ని చేసాము, ఇన్ని అన్న సంతర్పణ ప్రతి చోట చేసామని చెప్పినా వాడేం తగ్గించకుండా అట్లానే రేట్లు వేసి అంతా కలిపి ఒక ఇంత అమౌంట్ అని చెప్పి చెప్పిండు. నేను మధ్యలో గురువుగారితో టచ్లో ఉండి ఇలా జరిగింది గురువుగారు, ఇట్లా చెప్తున్నారు అని చెప్తే గురువుగారు కొన్ని సూచనలు చేశాక ఒక ఫైనల్ అమౌంట్కి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కూరగాయలు, పాలు, పెరుగు, ఆ, మంచినీళ్ళ సప్లై ఎలాగా అవన్నీ చూసుకుని ఆ, ఇక్కడ నాకు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ, నాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు మొదటిసారి వెళ్ళినప్పుడు. ఆ, హైదరాబాద్ నుంచి నేను ట్రైన్ తీసుకుని వెళ్ళి గుల్బర్గాలో ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే సాయంత్రం 7 దాటాక గుల్బర్గా టు గాన్గాపూర్ బస్సులు ఉండవు, ఆర్టీసీ బస్సులు ఉండవు.
మీరు ట్రైన్ అక్కడ దిగితే అప్పుడు ఆ టైంలో ఆటో దొరికి గానుగాపూర్ రావడం కూడా చాలా ఇబ్బందికరమే. సో గుల్బర్గా బస్ స్టాండ్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి కూడా అక్కడ లాడ్జెస్ ఏం దొరకలేదు. ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఏదో పొలిటికల్ మీటింగ్ ఏదో జరుగుతుంది. అన్ని లాడ్జెస్లో రూమ్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. మొత్తానికి ఎలా అయితే గాన్గాపురం వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఫైనలైజ్ చేసుకుని అక్కడి నుంచి ఆ, తిరిగి వచ్చి ఆ, ముందు మేము ప్రతి చోట శనివారం కానీ ఆదివారం కానీ చేయడం ఆనవాయితీ. కానీ ఇక్కడ వాళ్ళు దేవస్థానం వాళ్ళు తర్వాత అక్కడ చాలామంది షాప్ వాళ్ళు చెప్పడం లక్షవారం బాగా గురువారము గురుప్రీతమైన రోజున బాగా భక్తజన సందోహం ఎక్కువ ఉంటుంది. ఆ రోజు మీరు అన్నసంతర్పణ చేయండి అని చెప్పడం వల్ల ఆ, సెప్టెంబర్ 18వ తారీఖు పెడదాం లక్షవారం అయింది ఆ రోజని అనుకుని వెళ్ళడం జరిగింది. ఆ, కిందటిసారి ఆ ముందుసారి కూడా చెప్పాను నేను. ఈసారి కూడా నాకు ప్రత్యక్షంగా రుజువైంది. ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి బయలుదేరి ట్రైన్లో వెళ్ళి నేను కొంచెం సామాన్ తీసుకెళ్ళాను. అనుక్షణము అమ్మవారు గురువు గారు నా చేపట్టుకుని నడిపిస్తున్న అనుభవం చాలా ప్రత్యక్షంగా అనుభవించానండి ఈసారి. మ్, అక్కడ గుల్బర్గాలో దిగి స్టేషన్ బయటకు వచ్చేటప్పటికి ఎవరో ఆటో రెడీగా ఉన్నాడు. వాడేమో ఇంత ఇవ్వండి దింపేస్తాం అక్కడ అన్నాడు. అంటే అంతా అరేంజ్ చేసినట్టు, ప్రీ అరేంజ్ చేసినట్టు. అక్కడ గుల్బర్గా బస్ స్టాండ్లో వెళ్ళిన 5 నిమిషాలకే నాకు బస్ దొరకడము. ఆ, బస్ ఎక్కిన వెంటనే వాన పడింది. బస్ ఎక్కే వరకు అంతా బాగానే ఉంది. సో ఆ, అనుక్షణం అమ్మవారు వెంట ఉంటూ మాకు ఏమి ఎట్లా అరేంజ్ చేయాలో అంతా చేస్తూ అక్కడ ఆ, గాన్గాపురం నేను ఆ 2 రోజుల ముందు వెళ్ళాను. ఆ ఆ రోజు సాయంత్రం నేను రీచ్ అయ్యేటప్పటికి 5 అయింది. అక్కడ బస్ స్టాండ్లో దిగిన వెంటనే ఎదురుగుండా ఒక కుర్రవాడు అన్న ఆటో బేకా అని కన్నడలో ఆడడం, వాడిని తీసుకుని కిందగా లాడ్జ్కి వెళ్ళడం, అక్కడ రూమ్ రెడీగా అవైలబుల్గా ఉండడం అంతా జరిగిందండి. మొదటిసారి వెళ్ళినప్పుడు మాకు ఎవరైతే టెంట్ ఆయన ఇవన్నీ సామాన్లు ఇస్తా అన్నాడో ఆయన, నేను చాలా బిజీగా ఉంటాను ఆ టైంలో, ఇక్కడ లోకల్ ఫెస్టివల్ ఒకటి జరుగుతూ ఉంటుంది, నాకు టైం ఉంటే మీకు కొన్ని అరేంజ్ చేస్తాను లేకపోతే మా వాడిని అప్పచెప్తాను అని చాలా కథ చెప్పాడు. తర్వాత ఏమో మీరు వచ్చే టైంకి డిమాండ్ ఎక్కువ అవుతే కొన్ని రేట్స్ పెరుగుతాయి, మీ బిల్ అమౌంట్ పెరుగుతుంది, చాలా కబుర్లు చెప్పాడండి. కానీ ఆ, 17వ తారీఖు పొద్దున్న గురువు గారు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేటప్పటికి గురువు గారు అక్కడ దిగి ఆ, లాడ్జ్లో వచ్చి గురువుగారితో మేము ఎక్కడైతే అన్న సంతర్పణ చేస్తామో అక్కడ సైట్ విజిట్కి వెళ్ళేటప్పటికి వాన బాగా పడుతోంది. అప్పటికి వాన కంటిన్యూస్గా పడుతోంది. ఇంకా ఇంకా ఏం చేయాలి అని అనుకుంటున్నామంటే ఆ, దానికన్నా ముందు వాన పడేదానికన్నా ముందు ఆ, ఇంకా టైం ఉంది కదా, రోజు సాయంత్రం సాధారణంగా మన అన్న సంతర్పణ ఎక్కడ జరిగినా ముందు రోజు సాయంత్రమే ఎక్కువ మనం మెజారిటీ పని చేస్తాం. సో పొద్దున్న టైం ఉందని అక్కడున్న 8 స్నాన ఘాట్స్కి వెళ్ళి మాతో వచ్చిన ఒక తోటి సాధకుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ, కలిసి స్నానాలు చేశారు. ఆ, సో అవన్నీ గురువుగారితో కలిసి దర్శించుకునే భాగ్యము. ఆ తర్వాత గాన్గాపురంలో అది ఔదంబర్ వృక్షం దగ్గర నృసింహ సరస్వతి స్వామి వారు ఎక్కడైతే వారి అనుష్ఠానం చేశారో అక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ, దత్తాత్రేయ స్వామి వారు దర్శనం అవ్వడము, గురువు గారితో ఆ, అన్ని ఘాట్లు తిరగడంలో అది చాలా ఉమ్, ఒక దివ్యమైన అనుభూతి అనిపించిందండి. ప్రతి చోట అమ్మవారి ఆ, శక్తి ప్రకంపనలు అనుభవానికి వచ్చిందండి. అలాగే ఆ ఆ 8 ఘాట్లోనూ మనం స్నానం చేసి వచ్చేస్తుంటే
అక్కడ ఆఖరిన అక్కడ శనీశ్వర్ గుడికి తీసుకెళ్తారండి. ఆ గుడిలో దర్శనం అయిపోయాక మ్, ఆ అక్కడికి మన గాన్గాపురం ఆ, పూర్తవుతుందని చెప్తారు. అంటే మనం వెళ్ళిన ఇది యాత్ర పూర్తవుతుందంటారు. సో ఇదంతా అయి మధ్యాహ్నం మేము అక్కడ దేవస్థానం దగ్గర భిక్ష తీసుకుని కొంతసేపు రూమ్లో రెస్ట్ తీసుకుని సాయంత్రము మా సైట్ ఎక్కడైతే చేద్దాం అనుకున్నాం అక్కడికి వచ్చాము. అప్పటికే ఆ, మా టెంట్ ఆయన ఫుల్గా టెంట్ లేపిండు. ఆ, సామాను ఇంకా ఇవ్వలేదు. ఆ, సాయంత్రానికి మా ఆ, రవీంద్రను స్వామిను అనిల్ స్వామి వచ్చారు. వారు వచ్చాక వారు వచ్చేలోపు ముందు నేను మిగిలిన తోటి సాధకులు వెళ్ళి కూరగాయలు అన్ని కావాల్సినవి తీసుకోవడము, ఆ, అదంతా జరుగుతూ ఉంటే ఆ, ఈ టెంట్ సామాన్ షాప్ ఆయన అంటాడు, మీరేం వరి అవ్వద్దు మీకు ఇచ్చేస్తా అంటాడు. వాడి గోడౌన్ ఎక్కడో లోపల ఉంది, వాన పడుతోంది, అక్కడేమో కరెంట్ పోయింది, సాయంత్రం వేళ కరెంట్ పోయింది. పోనీ ఆ, మనకి మొదటిసారి వెళ్ళి నేను ప్రైజ్ లిస్ట్ అదంతా రాసుకున్నప్పుడు అదంతా అగ్రి అయినప్పుడు ఆ, మేము అడిగిన దబారాలు ఇస్తాం అంటే పెద్ద గిన్నెలు ఇస్తాము అని చెప్పిండు. కానీ మేము అడిగిన సైజ్ గిన్నెలు వాడి దగ్గర లేదు. వాడి దగ్గర అన్ని పెద్దవే ఉన్నాయి. సరే ఇంకా అవే తీసుకుని ఆ, నాకప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఆ, మనం సాధారణంగా వాడే గిన్నెల కన్నా పెద్ద గిన్నెలు, మరీ చిన్న గిన్నెలే ఉన్నాయి. ఈసారి దబ్బారాలు అంటారండి, అవి పెద్ద దబ్బారాలు మరి చిన్నవే ఉన్నాయి. మధ్య రకం 15 kgs తవ్వితే దొరకలేదు. ఆ, వాడేమో గ్యాస్ స్టవ్, నేను వెళ్ళినప్పుడు వాడు చూపించిన గ్యాస్ స్టవ్ ఆ రోజు పని చేయలేదు. వాడు ఒక గ్యాస్ స్టవ్ ఇచ్చాడు. అది సిలిండర్ ఇచ్చి అది ఆన్ చేయడానికి ట్రై చేస్తే అది కూడా పనిచేయలేదు. అప్పుడు ఇంకో అరేంజ్ చేయమంటే మళ్ళీ వాడు ఇంకోటి తీసుకొచ్చి అరేంజ్ చేస్తే మళ్ళీ గురువుగారు మేము అక్కడంతా టెస్ట్ చేసి మొత్తానికి సంహవ్ అదంతా వర్కౌట్ అవుతుంది అని ఫైనలైజ్ అయ్యి మళ్ళీ ఆ, అన్న సంతర్పణ జరిగే ఆ జాగాలో అది పెడితే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి అని చెప్పి, అంటే అదంతా ఓపెన్ ఏరియా, అక్కడ ఉండడానికి అంత సరిగా ఉండదు అని, దావులో అది ఎక్కువ ఉంటాయని ఆ టెంట్ ఓనర్ షాప్ ఆయన వెనకాలే ఆయన ఇల్లు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సామాన్ అంతా అక్కడ అరేంజ్ చేసి రాత్రి తర్వాత రోజు పొద్దున్నే స్టార్ట్ చేద్దామని మేము అనుకుని రూమ్కి వెళ్ళిపోయామండి. ఆ రోజు రాత్రి కూడా మా సాధకులకు ఆయన దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తర్వాత రోజు పొద్దున్నే మా ప్లాన్ ప్రకారం 4:30 అలా మన ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని మేము అనుకుని ఆ, గురువుగారు చెప్పడం జరిగింది. అంతా ఆ, ఆ ముందు రోజు రాత్రి జూమ్ కాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ, అవన్నీ జరిగాయి. ఆ రోజు రాత్రి కూడా అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల కొంచెం జూమ్ కాల్ ఇబ్బంది అయింది. కానీ అమ్మవారి ఆ, ఆశీస్సులతో గురువుగారు అక్కడ ప్రత్యక్షంగా ఉండడం వల్ల జూమ్ కాల్ బాగా జరిగి గురువుగారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, తర్వాత ఆ, పాల పొంగులో కనిపించే దేవతల గురించి చెప్పడము, అలా మొత్తం అంతా బాగా జరిగిందండి. ఆ తర్వాత రోజు పొద్దున్నే 4కి 3:30కే అక్కడ వాన మొదలైంది. చాలా పెద్ద వాన స్టార్ట్ అయింది. ఇంకా గురువుగారు వాన తగ్గాక బయలుదేరదాం అన్నారు. కొంతసేపు ఆగాము. అలా మేము అక్కడికి అన్న సంతర్పణ ఎక్కడైతే వంట చేయాలో అక్కడికి చేరేటప్పటికి కొంచెము ఆలస్యమైంది. కానీ ఎలా అయితే మా ఆ, ఇది అగ్ని ఆరాధన పూర్తి చేసి మా కార్యక్రమాలన్నీ మొదలెట్టేపాటికి 6:30 అయింది. అప్పటికి వాడు వచ్చి పాలు పెరుగు కూడా ప్యాకెట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ, సో ఒకవైపు
ఇది కూరగాయలది తరగడము. ఇంకోవైపు రవీందర్ స్వామి, అనిల్ స్వామి గురువు గారి పర్యవేక్షణలో వంట చేయడము. మేము కూడా మధ్య మధ్యలో అక్కడ ఇక్కడ చేయి వేయడము. ఆ, 11, 11 పావు 11:30 కల్లా వంట పూర్తయిపోయిందండి. మేము వంట అయిపోయిన 5 నిమిషాలకే అక్కడంతా సెటప్ చేసేసి వడ్డించడానికి రెడీ చేసుకున్నామండి. ఆ, ఇక్కడ రికార్డ్ అండి, మేము వడ్డన చేయడం మొదలెట్టిన 40 నిమిషాలు, 41 నిమిషాల్లో మొత్తము ఐటమ్స్ అన్నీ పూర్తయిపోయాయండి. ఆ, అక్కడ ఉన్న వర్తకులందరూ ఆశ్చర్యపోయారండి. ఆ వీధిలో ఉన్న వర్తకులందరూ, ఏంటి ఇంత తొందరగా ఇంత జనం వచ్చి టకటకా తీసుకుని వెళ్ళిపోవడం, అన్ని ఐటమ్స్ పూర్తయిపోవడము, చాలా ఆశల్లో ఉన్నారండి. ఆ టెంట్ ఓనర్ వాడి మనిషిని పంపించి మాకు క్యారేజ్ ఇవ్వండి అంటే, వాడు వచ్చేటప్పటికి ఇంకా మిగిలింది కొంచెం మజ్జిగ అన్నం ఉంటే అది వాడికి ఇవ్వడం జరిగింది. వాడు చాలా ఆశ్చర్యపోయాడు. అసలు ఇంత లెవెల్‌లో ఇంత సులువుగా అంత గురువుగారి ప్రత్యక్షంగా అక్కడ ఉండి చాలా ఫాస్ట్‌గా చేయడానికి వాడికసలు నోటి నుంచి మాట రాలేదు. చాలా జరిగిందండి. అక్కడికొచ్చి అన్నప్రసాదం స్వీకరించిన వాళ్ళు కూడా మంచి అనుభవాలు చెప్పారండి. ఇలాంటి ప్రసాదం ఎక్కడా తినలేదు అని చెప్పారు. ఆహ్, దేవతా దర్శనాలవుతే పాల పొంగులో ఆహ్, జరిగాయండి. ఆహ్, నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఆ టైంలో వేరే పని చేస్తున్నాను. ఆహ్, జరిగింది మొత్తానికి. ఆ తర్వాత గురువుగారితో అక్కడ ఆహ్, మా చిన్న గెట్ టుగెదర్ మీటింగు. అంటే ఎలా ఉంది అన్న సంతర్పణ అనుభవాలు, అది జరిగింది. మా అనుభవాలను పంచుకోవడము. ఆ తర్వాత ఆ తర్వాత రోజు మేము యాక్చువల్‌గా పందర్‌పూరు, తుల్జా భవానీ అమ్మవారి గుడి, తర్వాత అక్కడ ఇంకో గుడుంది. అది చూద్దామని ప్లాన్ చేసుకున్నాం ముందు. కానీ గురువుగారు అక్కడే ఉండండి అని చెప్పారు. మాకెందుకో అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం నుంచి అక్కడ ప్రభా నదిలో ఫ్లడ్స్ వచ్చాయండి. గాన్గాపురంకి ఆనుకునే ఉంటుంది నది. ఎక్కడైతే ఈ ఔదుంబర వృక్షం ఉందో అక్కడ పెద్ద ఘాట్ ఉంటుందండి. ఆ ఘాట్ అంతా మునిగిపోయింది. మన సాధకులు కొంతమంది రాత్రి అక్కడ నిద్ర చేద్దాము, అక్కడ సాధన చేసుకుందాం అని వెళ్ళిన వాళ్ళు తిరిగి పంపించేశారు పోలీసులు అక్కడి నుంచి. ఎందుకంటే అదంతా ఫ్లడ్ వాటర్ అప్పటికే చాలా పైకొచ్చేసింది. ఇంకా వచ్చేస్తుందని వాళ్ళు భావించారు. సో, మళ్ళీ వాళ్ళు రాత్రి తిరిగొచ్చేశారు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకొని, ఆహ్, ఆ తర్వాత అక్కడ భిక్ష సేవించి మధ్యాహ్నం బయలుదేరిపోయామండి. గుల్బర్గా 45 మినిట్స్‌లో చేరిపోయాము. ట్రైన్ ఎక్కి తిరిగి వచ్చేసామండి. మొత్తంగా ఇందాక చెప్పినట్టు ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్నంత వరకు, మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరే వరకు, అమ్మవారు అడుగడుగున చెయ్య పట్టుకుని గురువుగారు కనిపించకుండా ఎంత జాగ్రత్తగా పని చేయించాలో, అసలు టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా చాలా సింపుల్‌గా జరిగిందండి. చాలా, చాలా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా 49వ అన్న సందర్పణ ఇది. అసలు ఈ 49 అన్న సందర్పణ గురించి అంత పెద్ద నెంబర్ గదా! అవునండి. ఇంత దూరం వచ్చావు. ఈ సమయం అంటే సుమారుగా సంవత్సరన్నర సమయం నుంచి కంటిన్యూయస్‌గా రావటం. అది 49 అయ్యి ఉండటం. దానిలో నీ కాంట్రిబ్యూషన్ ఉండటం అసలు ఎలా అనిపించింది? చాలా ఆనందం అనిపించింది గురువుగారు. ఎందుకంటే ఇన్ని రోజులు పీఠంలో ఉండి గురువుగారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణలో పార్టిసిపేట్ చేస్తూ చేతనైన సేవ చేసుకుంటూ, ఆహ్, ఆకలి అని వచ్చిన ఎలాంటి వాళ్ళకైనా ఏవి భేదాలు లేకుండా చూడకుండా మనము స్ మనకు వీలైనంత వాళ్ళకి అన్న సంతర్పణ చేయడం చాలా ఆనందం గురువుగారు. ఇక్కడ దత్తాత్రేయ క్షేత్రము, గురుక్షేత్రము, గురుక్షేత్రంలో గురు సాన్నిధ్యంలో అన్న సంతర్పణ చేయడం మహద్భాగ్యం గురువుగారు. చాలా చాలా ఆనందం ఫీల్ అయ్యాను గురువుగారు.
మిగతా అన్న సందర్భం లాగానే ఈ అన్న సందర్భంలో కూడా పరిస్థితులు కఠినంగానే తయారైనాయి. ఆ గ్యాస్ స్టవ్ దగ్గర అవ్వచ్చు, బాండిల దగ్గర అవ్వచ్చు, వాతావరణం అవ్వచ్చు. చాలా ఇబ్బంది పడ్డావు. ఆ టైంలో మొత్తం అయిపోయింది అని బాధపడుకుంటా, టెన్షన్ పడుకుంటా ఉన్నావు. అసలు ఏంది అసలు అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు అవుతుంది అనుకున్నావా? లేకపోతే ఏమనుకున్నావు ఆ టైం? ఆ, ఈసారి అయితే టెన్షన్ ఏం ఫీల్ అవ్వలే గురుగారు. ఎందుకంటే ఆ, కొత్త వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, పాత వాళ్ళకి అయితే చాలా సులువుగా తెలుస్తుంది. మేము పూరి జగన్నాథ్లో అన్న సంతర్పణ చేసినప్పుడు అక్కడ ఇంకా చాలా క్లిష్టమైన పరిస్థితులు చూసాము. విశాఖపట్నంలో సింహాచల క్షేత్రంలో అన్న సంతర్పణ చేసినప్పుడు వాన బురదలో వంట చేసి బురదలో వడ్డించాం. ఆ రోజు వడ్డిస్తున్నప్పుడు కూడా అన్న సంతర్పణ అవుతున్నంత సేపు మాత్రమే వాన ఆగింది. ఆ ముందు వరకు వాన పడుతూనే ఉంది. సో ఇక్కడ ముందు రోజు సాయంత్రం గ్యాస్ స్టవ్ సెట్ అయ్యే వరకే కొంచెం టెన్షన్ అండి. నేను గ్యాస్ స్టవ్ గురించే ఎక్కువ భయపడ్డాను గురుగారు. వాటర్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని నాకు అయితే కాన్ఫిడెన్స్ ఉండింది. ఎందుకంటే క్యాన్స్ అయినా తెప్పించి డ్రమ్ ఫిల్ చేసి చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. వీడేమో డ్రమ్ లేదు ఏం లేదు అన్నాడు. ఆఖరికి అలాగే మేనేజ్ చేసాం. గురుగారు ప్రత్యక్షంగా డైరెక్ట్ చేయడం వల్ల సులువుగా అయిపోయింది గురుగారు. నేనైతే స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు గురుగారు, అసలు టెన్షన్ కూడా ఫీల్ అవ్వలేదు. గురుగారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉండడం వల్ల ఆ, పని ఎక్కడెక్కడ జరగాలో తర్వాత ఆ, రవీందర్ స్వామి అనిల్ స్వామి వచ్చాక పాత్రలు కూడా చాలా సులువుగా అవుతుంది అని నమ్మకం అయితే ఉంది. ఓవరాల్గా అమ్మవారు డైరెక్షన్ ఇది ఆశీస్సులు గురుగారు డైరెక్షన్లో పని ఖచ్చితంగా అవుతుందని నమ్మకం అయితే ఉంది గురుగారు. నాకేం జస్ట్ గ్యాస్ స్టవ్ అంటే ఆ, ఇప్పుడు మన పీఠంలో పీఠంకి దగ్గర మనం ఎక్కడైతే మన పీఠం గ్యాస్ ఇది స్టవ్ తీసుకెళ్ళామో అక్కడ చాలా ఫాస్ట్గా అయిపోయింది. దానికి మనకేం టెన్షన్ ఉండదు, ఎందుకంటే అది కరెక్ట్గా పనిచేస్తుందని మనకి ముందే తెలుస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ బయట చేసి బయట మనం అద్దెకు తీసుకోవడం వల్ల స్టవ్లు ఎక్కడ మనకు సరిగ్గా సెట్ అవ్వకపోవడము అది ఒక ఛాలెంజ్. కానీ ఇక్కడ తొందరగానే సెట్ అయిందని నేను అనుకున్నాను గురుగారు. ఆ, వాడు డ్రమ్ లేదు అన్నప్పుడు కొంచెం భయం వేసింది మంచినీళ్ళు తాగడానికి ఎలాగా అని. కానీ అన్న సంతర్పణ అయ్యే టైంకి మనం అక్కడ వాటర్ అంతా సెట్ చేయడం, నీరు దీంతో డ్రమ్తో చిన్న దాంతో అంతా సెట్ చేయడము అంతా చాలా అమ్మవారి అనుగ్రహం వల్ల చాలా సులువుగా జరిగింది గురుగారు. అందులో మీ పర్యవేక్షణ గురుగారి పర్యవేక్షణ పక్కనే ఉండడం వల్ల చాలా చాలా సులువుగా అయిపోయింది గురుగారు అంతా. అదే వాతావరణం కూడా అసలు ఏమాత్రం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. ఉదయం పడింది. ఆ ఆ చుట్టుపక్కల జనాభా సపోర్ట్ లేదు. తర్వాత వాటర్ దగ్గర తలకాయ నొప్పి, గ్యాస్ డబ్బులు గ్యాస్ దగ్గర తలకాయ నొప్పి. అసలు ప్రతి దాంట్లో తలకాయ నొప్పి. మరి ఆ షాప్ ఓనర్ దగ్గర నుంచి కూడా సరైన సపోర్ట్ లేదు. ఇప్పుడు ఆ టైంలో షాప్ వాడిని బాగా గొడవ పెట్టుకోవాలని కానీ తిట్టాలని కానీ ఏది అసలు బాగా కోపం వచ్చింది. ఏంది ఆ టైంలో ఏమనిపించింది? అసలు ఏంది ఏం జరిగింది అప్పుడు? ఆ, ముందు రోజు అన్న సంతర్పణ ముందు రోజు సాయంత్రం ఆ షాప్ వాడి మీద అయితే కొంచెం కోపం వచ్చింది గురువుగారు. ఎందుకంటే నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు డైరెక్ట్గా 2 బర్నల్ స్టవ్ చూపించాడు, అది చాలా బాగా పనిచేసింది, నా ఎదురుగుండా అది ఆన్ చేశాడు, వెలిగించాడు. ఆ, యాక్చువల్గా అది అప్పుడు రిపేర్కి వచ్చిందని చెప్పాడు. అది రిపేర్ చేయించలేదు అంటే బాగుపడలేదు. సో మనకి స్టవ్ దగ్గర ఇబ్బంది అయింది. అప్పుడు వాడి మీద చాలా కోపం వచ్చింది గురుగారు. ఎందుకంటే నేను ఇచ్చిన అడ్వాన్స్ వాడికి సరిపోలేదని మళ్ళీ మీరు పంపించిన అమౌంట్ కాకుండా నా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ వాడు పే చేయించుకుని అదంతా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి సినిమా చూపించడం మొదలెట్టేటప్పటికి చాలా కోపం వచ్చింది గురుగారు. ఇంకోటి చోట కోపం ఎక్కడ వచ్చిందంటే పాత్రలు మనం ఒక సైజ్ అడిగినప్పుడు వాడు ఇవి ఉండవు ఇవి మాత్రమే ఉంటాయని క్లియర్గా చెప్పలేదు గురుగారు. ఉన్నాయి పాత్రలన్నీ అన్న ఒక కామన్ స్టేట్మెంట్ ఇచ్చేసి దాని ప్రకారం వాడు రేట్లు వేసి మ్యానిపులేట్ చేశాడని అనిపించింది గురుగారు. కానీ ఆ, చివరికి అక్కడ అంతా సెట్ అవ్వడము గురువు గారి పర్యవేక్షణలో అమ్మవారు అనుగ్రహించడం వల్ల గురువుగారు స్వయంగా అక్కడ అంతా చూస్తూ ఉండడం వల్ల
అమ్మవారే గురువుగారి రూపంలో అక్కడ ఉండడం వల్ల చాలా సులువుగా అయిపోయింది కదా. తర్వాత 40 మినిట్స్ అన్నావు, 40 మినిట్స్ కదా, వీడియో లెంత్ 33 మినిట్స్ అన్న వడ్డన. కరెక్ట్గా 20 నిమిషాలుగా అంత కార్యక్రమం అంతా అయిపోయింది రికార్డుగా. ఆ, ఇంతవరకు ఎప్పుడు కూడా 20 నిమిషాలు అయిపోవాలి. అసలు దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ ఆ 40 నిమిషాలను ఎందుకు చెప్పడం అంటే అదొక తృప్తి గురుగారు, అంతే. అది తప్పు గురుగారు, నాకు తెలీదు, సారీ. అది ఏంటంటే అది ఇంకొంతసేపు ఉంటే బాగుంటుంది అని భావన ఆ, వరంగల్ భద్రకాళి అన్న సంతర్పణ నుంచి చాలా ఎక్కువైంది గురుగారు. మనం ఇంకొంచెం సేపు వాళ్ళకి అన్నం వడ్డించడానికి మనకు అవకాశం దొరికితే, ఇంకొంతసేపు జనం వచ్చి అమ్మవారు తరపున మనం పంచుతున్న ప్రసాదం స్వీకరించగలిగే అవకాశం దొరికితే బాగుంటుంది అని మనసులో భావన ఉంటుంది గురుగారు. అది దానివల్ల అలా మాట్లాడడం జరిగింది గురుగారు, క్షమించండి. 20 నిమిషాలు, ఒక్కసారిగా 20 నిమిషాలకు పడిపోయింది. మొదట అసలు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఎప్పుడు కూడా అంతా అయిపోయిన తర్వాత 10-15 నిమిషాలు వెయిట్ చేసిన సమయం ఎక్కడ లేదు. అంటే వెంటనే జనాలు రావటం, మాకు పెట్టండి అంటాం, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అసలు అదేం లేదు. మనం వడ్డన స్టార్ట్ అయ్యేంత వరకు కూడా జనం ఎవరు రాలేదు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ పాయసం కూడా వెంటనే విత్ ఇన్ టైం 30 మినిట్స్ లోనే అయిపోయింది. అసలు ఏమనిపించింది ఇంత టైం ఒక్కసారిగా పడిపోయింది. ఒకప్పుడు మనం 40 మినిట్స్ క్వాంటిటీ, 40 మినిట్సే రికార్డ్ అనుకుంటే 20 మినిట్స్ పడిపోవటం అనేది అసలు ఎలా అనిపించింది? ఆ, అది జనాలు లేరు. జనాలు అసలు లేరు. అసలు ఎవరు కూడా మన మీద ఫోకస్ చేయట్లే. వచ్చి తినాలి, వాళ్ళు పెడితే ఎప్పుడు తినాలి అనేది వెయిటింగ్ గాని అలాంటిది లేదు ఈసారి. అసలు అందులో ఆ చుట్టుపక్కల సుమారుగా ఒక ఇద్దరు ముగ్గురు అన్న సందర్భాలు చేస్తున్నారు, ఆల్రెడీ మొదలెట్టారు. ఇవన్నిటిని దాటుకొని మనది ఇంత తక్కువ టైంలో అయిపోవటం అసలు ఎలా అనిపించింది? ఆ, ముందు రోజు రాత్రి జూమ్ కాల్లో గురుగారు ఒక విషయం చెప్పారండి. ఆమ్, ఇది ఈ అన్న సంతర్పణ నుంచి మీరు ఒక చేంజ్ చూస్తారు పీఠం అన్న సంతర్పణలో. ఈ అన్న సంతర్పణలో అది చూడ్డానికి స్పష్టంగా కనిపించింది గురువుగారు. తర్వాత ఆ, అమ్మవారి అనుగ్రహము, గురువుగారు ప్రత్యక్షంగా అక్కడ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే అన్న సంతర్పణ వడ్డనం మొదలెడతామో అని మొదలెడుతున్నామో, ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే జనం వచ్చేసి అక్కడ అన్ని తీసుకుని తినడము అదంతా చాలా న్యాచురల్గా జరుగుతుంది గురుగారు. దానివల్ల తొందరగా అయిపోయింది. తర్వాత ఏంటంటే ఆ, జనం కూడా చాలా ఆ, ఆనందంగా తీసుకోవడము, తినడము, వేస్టేజ్ కూడా ఏం లేదు గురువుగారు, చాలా తక్కువ వేస్టేజ్. ఆ, తర్వాత ఆ, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆ లొకాలిటీలో అంతా వేరే వాళ్ళు కూడా వచ్చి అక్కడ భోజనము ఇది ప్రసాదం తీసుకుని వెళ్ళడం డబ్బాల్లో, బ్యాగ్స్లో, ప్లేట్స్లో. అది చాలా ఆనందం అనిపించింది గురువుగారు. అంటే మన పీఠం తరపున సనాతన ధర్మాన్ని కొంచెం ఆ, ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఇలా చేయడం చాలా ఆనందంగా అనిపించింది గురుగారు. తర్వాత ఆ, మీరు చెప్పినట్టు ఆ, పీఠము ఇంకా అభివృద్ధి చెందుతూ ఇంకా పెద్దగా గ్రో అవుతూ అందులో మేము పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నందుకు చాలా మనసు ఆనందంగా ఉంది గురుగారు, కృతజ్ఞతాభావంతో నిండి ఉంది గురుగారు. తర్వాత వంట ఎలా జరిగింది? జరిగిన విధానం ఎందుకంటే అందరు కొత్తే. ఒకసారి అన్న సందర్భం రవీంద్ర చేశాడు. రెండోసారి అసలు ఎలా జరిగింది? ఎలా ఉంది నీకు? కొత్తగా ఏమని అనిపించింది? ఆ, అంటే రవీందర్ స్వామి చేశారు, కానీ మీరు పర్యవేక్షణలో చేస్తున్నారు కాబట్టి ఆ, నాకైతే పెద్ద కష్టం అని ఏం అనిపించలేదు గురువుగారు. ఎందుకంటే అక్కడ అన్ని ముందు రోజు రాత్రి మీరు చెప్పారు పలానా ఐటమ్ ఇది జాగ్రత్త చూడండి, ఇది చూడండి అని. అలా చూసుకోవడం వల్ల బాగానే జరిగింది గురువుగారు. ఆ, ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే పెరుగు అన్నం కలిపేటప్పుడు మేము కొన్న పెరుగు క్వాలిటీ అంత గొప్పగా లేదనిపించింది. అప్పుడు నేను అమ్మవారిని వేడుకున్నాను, అమ్మాయి పెరుగు అన్నం బాగా సెట్ అయ్యి గురువుగారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు కాబట్టి దీనికి మంచి టేస్ట్ రావాలని. అది పెరుగు ఎలా ఉన్నా మన
పీఠం అన్న సంతర్పణ అయ్యేటప్పటికి ఐటమ్ చాలా బాగా సెట్ అయింది గురుగారు. అలాగే పర్వాణం కూడా, వెజిటబుల్ పులావ్ కూడా, కుర్మా కూడా అందరూ రెండోసారి మూడోసారి వడ్డించి వే- వేయించుకున్నారు గురుగారు. అన్నీ అంతే ఒకే స్పీడ్లో ఖాళీ అయ్యాయి గురుగారు. ఈసారి అన్ని ఐటమ్లు కూడా చాలా బాగా వచ్చాయి గురుగారు, అన్ని ఐటమ్స్. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో సార్లు నేను చెప్తా ఉన్నా పాయసం అనేది తాగటానికి వీలుగా ఉండేటట్టు చేయాలి. అది అది అని ఎన్నో సార్లు ప్రయత్నం చేసాం. అసలు ఎక్కడ కూడా ఆ పాలు మొత్తం పోయటం కనపడకుండా పోవటం, పోయటం కనపడకుండా పోవటం ఎంతో జరిగితే అయింది. ఈసారి అలా కాకుండా పాయసం తాగారనమాట. అందరూ నిలబడి అవును ఎదురు గురుగారు. చూసుకొని ఏంది శ్రీరామనవమి రోజు పానకం పోస్తామంటే అక్కడే పోసుకోవటం, అక్కడే తాగటం జరిగేది. ఆ రకంగా పాయసం అలా తాగారు. చాలా అసలు ఆ పాయసం టేస్ట్ ఎలా అనిపించింది గత అన్న సందర్భంతో పోల్చుకుంటే ఈ అన్న సందర్భం? ఆ, ఇది డిఫరెంట్గా ఉంది గురుగారు. తర్వాత ఏంటంటే ఆ, మీరు చెప్పినట్టు ఇదివరకు అంతా చాలా చోట్ల కొంచెం పల్చగా కూడా దొరకడం కష్టమయ్యేది, గట్టిగా అయిపోయేది. ఈసారి పల్చగా చాలా ఆ, తాగేసేటట్టు ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళు 4-5 గ్లాసులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గురుగారు. ఆ, మేము కూడా తాగాను, నాకు చాలా నచ్చింది గురుగారు. మనకి ఇది పేరేంటంటే శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున చేస్తున్న అన్న సంతర్పణలో పాయసం హైలైట్ అని చెప్పి ఇప్పటి నుంచో పేరుంది గురుగారు. అది ఈసారి కూడా రుజువైంది గురుగారు. మిగతా టేస్ట్లు ఎలా వచ్చినాయి? ఆ, అన్నీ బాగా వచ్చాయి గురుగారు. పులావు తర్వాత కుర్మా కూడా చాలా బాగా సెట్ అయింది గురుగారు. ఉమ్, ఎందుకంటే అక్కడ నించుని తిన్నవాళ్ళు రెండోసారి వేయించుకోవడము, ఆ, మూడోసారి వేయించుకున్న వాళ్ళు కూడా నేను చూశాను గురుగారు. మొత్తానికి చాలా బాగా జరిగింది గురుగారు. బాగున్నాయి, ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయా బయట భక్తుల దగ్గర నుంచి? బయట భక్తుల దగ్గర నుంచి ఒక కన్నడం ఆయన, కొంచెం పెద్ద ఆయన చెప్పారండి. నేను ఇక్కడే ఉంటాను ఈ ఊళ్ళో, ఇక్కడ అన్న సంతర్పణలో భిక్ష సేవిస్తూ ఉంటాను. ఇంత టేస్టీగా ప్రసాదం ఎప్పుడు నేను తినలేదు. ఇలాంటి ప్రసాదం మళ్ళీ దొరుకుతుంది అని కూడా నేను అనుకోవట్లేదు, ఇంత టేస్టీ ప్రసాదం అని చెప్పి ఆయన చెప్పాడండి. నాకు చాలా అమ్మవారికి మనసులో కృతజ్ఞత చెప్పుకున్నాను గురుగారు. ఈ మొత్తం అన్న సంతర్పణలో భాగం వహించడానికి మాకు అవకాశం దొరికింది. చాలా చాలా ఆనందం అనిపించింది ఆయన అట్లా చెప్పినప్పుడు. అంటే తర్వాత చివారిన ఒక ఆయన వచ్చాడండి, ఆయనకి ఒక ఐటమే దొరికినట్టుంది. ఆయన ఒక కామెంట్ చేశాడండి, ఇక్కడ అన్న సంతర్పణ చేస్తే సాధారణంగా మినిమం 2 గంటలైనా వాళ్ళు వడ్డించాల్సి ఉంటుంది, అంతవరకు వాళ్ళ ఐటమ్స్ అవ్వవు. ఇక్కడ ఏంటి మీరు గంట కూడా వడ్డించలేదు, తక్కువ చేశారా అని అడిగాడు. లేదండి, మేము ఇంత క్వాంటిటీ చేసాము, మేము ఇంత అనుకున్నాము, అంత చేసాము, అంత అయిపోయింది. లేదు, మీరు చెప్పిన దాని క్వాంటిటీ అయినా 2 గంటలు ఈజీగా పడుతుంది అన్నాడు. ఇక్కడ మరి అదే అండి, అమ్మవారి మా పీఠం శక్తి, మా గురువుగారు మాతో ఉండి ఆయన నడిపించడం వల్ల, అమ్మవారి శక్తి, పీఠం శక్తి, గురువుగారి శక్తి ఉండడం వల్ల తొందరగా అయింది అని అప్పుడు మనసులో చాలా ఆనందం అనిపించింది గురుగారు. అలాంటి కామెంట్స్ వింటే మనకి ఎంత అమ్మవారు అనుగ్రహం వల్ల, మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉంది, అమ్మవారు మీ రూపంలో మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల చాలా తొందరగా చాలా మంచి టేస్ట్తో మనం ఇవ్వగలుగుతున్నాం గురుగారు. చాలా ఆనందంగా ఉంది. అష్టతీర్థాల దర్శనం చేసాము. అవన్నీ అసలు ఎలా అనిపించింది? గతంలో వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఏంటి? ఎలా తేడా ఏం చూసారు? గురుగారు, గతంలో వెళ్ళినప్పుడు నేను అక్కడ ఔదుంబర వృక్షం దగ్గర ఉన్న ఘాట్లో స్నానం చేశానండి. ఇంకా అష్టతీర్థాలు అప్పుడు తిరగడానికి టైం లేదు గురుగారు, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఒక్క రోజుకనే వెళ్ళాను. అంటే 2 రోజులకనే వెళ్ళాను, ఇంకా అంతకన్నా టైం లేకపోవడం వల్ల చూడలేదు. ఈసారి ఆ, మీ సమక్షంలో అక్కడ వెళ్ళడం ఒకటి కాకుండా, ఒక ఘాట్ దగ్గర మోకాల్లోతు వెళ్ళే దారిలో నీళ్లు ఉన్నాయండి. అందులో వెళ్ళడం చాలా థ్రిల్ అనిపించిందండి. తర్వాత ఏంటంటే అక్కడ ప్రతి చోట ఆ, ఆ నీళ్ళల్లో కాళ్ళు కడుక్కున్నా అండి, నేను స్నానం చేయలేదు. అయినా ఒక
స్పిరిచువల్ ఎనర్జీ, ఒక ఆధ్యాత్మికమైన శక్తి ప్రవహిస్తున్నట్టు అనిపించింది గురువుగారు. ఒక ఘాట్ దగ్గర మీరు కూర్చొని కొంచెం సాధన చేసుకోండి అయ్యా వీలవుతే ఇక్కడ అన్నారు. అక్కడ కూర్చుని జప సాధన చేస్తున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, ఒక అనిర్వచనమైన ఆనందం లోనైంది గురుగారు. చాలా అంటే ఒక్కొక్క ఘాట్‌కి మూవ్ అవుతున్నప్పుడు ఎనర్జీ వేరియేషన్ అది ఇంకా, ఇంకా, ఇంకా పెరుగుతున్నట్టు, ఇంకా ఎక్కువ అవుతున్నట్టు ఆహ్, గ చాలా, చాలా అనిపించింది గురువుగారు. ఆ శనీశ్వర ఆలయంలో కూర్చొని జపసాధన చేసినప్పుడు కూడా చాలా దివ్యమైన కాంతి పుంజములు కనిపించి చాలా దివ్యంగా అనిపించింది గురువుగారు అక్కడ అనుభూతి కూడా. దత్తాత్రేయ క్షేత్రంలో గురువు గారితో అలా ప్రయాణం అవ్వచ్చు, అన్న సంతర్పణ అవ్వచ్చు. అసలు ఎలా అంటే గురు గురు సాన్నిధ్యంలో గురువుతో ఎలా ఉంది ఈ ఎక్స్‌పీరియన్స్? మిగతా అన్న సందర్భంలో పోల్చుకున్నా గానీ, ఆ జప సాధన అవ్వచ్చు, ఆ ఎనర్జీ లెవెల్స్ అవ్వచ్చు ఎలా ఉంది? అక్కడ గురువుగారి సాన్నిధ్యంలో దత్తాత్రేయ స్వామి వారి గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు గురువుగారు అక్కడ జపసాధన చేస్తున్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారే అంతా ఆవహించినట్టు. అంటే ఆ గురుతత్వం అంతా ఆవహించి మొత్తం అంతా గురుతత్వంతో నిండి ఉన్నట్టు అనుభూతి అయింది గురువుగారు. చాలా దివ్యంగా అనిపించింది గురువుగారు. తర్వాత హ్మ్. అన్న సంతర్పణ అప్పుడు కూడా హ్మ్, గురుశక్తి చాలా ఎక్కువ ఉంది. ఆ గురుతత్వం వల్లే జరుగుతోంది అక్కడ అని అమ్మవారు అనుభవం అయ్యేటట్టు చేశారు గురువుగారు. ఆహ్, దత్తాత్రేయ రూపంలో ఎవరో వచ్చినట్టు కూడా అనిపించింది గురువుగారు. అంటే ఆయన వచ్చినప్పుడు ఆహ్, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన తీసుకుంటున్న తీరు కానీ, ఆయన చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, ఒక ప్రశాంత చిత్తవదనంతో చాలా అనిపించింది గురుగారు. అలాగే నాకు చాలా ఆనందదాయకమైన విషయం ఏమంటే, గురుక్షేత్రంలో గురువుగారి సమక్షంలో ఒకవైపు జపసాధన చేసుకోవడానికి అవకాశం దొరకడము, ఇంకోవైపు అన్న సంతర్పణలో మా వంతు చేతనైన సేవ చేసి, మాకు పాలు పంచుకోవడానికి అవకాశం దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది గురుగారు. అసలు మీరు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మేము బయలుదేరిపోయే వరకు ఆ ఎనర్జీ షిఫ్ట్ అంటే అక్కడున్న ఆహ్, ఆధ్యాత్మిక వాతావరణంలో చాలా ఒక దివ్యమైన షిఫ్ట్ కనిపించింది గురువుగారు. అది అనుభవించాలి కానీ మాటల్లో చెప్పడం చాలా కష్టం గురు. మనము ఇలాంటి ప్రాసెస్‌లో పాల్గొనడానికి అమ్మవారు మనకి అవకాశం కల్పించడం, గురువుగారు అవకాశం కల్పించడం. తర్వాత ఇక్కడ మొదటిసారి అంటే ప్రతిసారి ఆహ్, టెంట్ షాప్ వాడు ఆహ్ వాడికున్న ఏదైతే ఆటో కానీ, వ్యాన్ కానీ అందులో సామాన్లు పంపించేవారు. ఇక్కడేంటంటే మన అన్న సంతర్పణకి వాడి గోడౌన్‌కి జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరం ఉండడము. అదేమో సందు లోపల చిన్న సందు అక్కడికేమో వాడు ఆ గాడి లేకపోవడం అనడము. ఇంకా మనమే తెచ్చుకోవడము. సాధకులందరం వెళ్లి సామాన్లు కలిసి మోసుకొని తెచ్చుకోవడము. ఆహ్, అది చాలా ఆనందం అనిపించింది గురువుగారు. అంటే ఆహ్, మన శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠం తరపున సాధకులు మాత్రమే మొత్తం అక్కడ టెంట్ సామాన్ దగ్గర నుంచి తిరిగి అన్న సంతర్పణలో మనము వడ్డన పూర్తయ్యే వరకు అంతా సాధకులు గురువుగారి సమక్షంలో చేయడం తప్ప, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చేయడం చాలా చాలా ఆనందం అనిపించింది గురువుగారు. తర్వాతేమంటే ఆహ్, ఇక్కడ ప్రతి ఒక్క పనిలోనూ ముందు రోజు సాయంత్రం నుంచే ఒక దివ్యమైన గురుతత్వము మాతో పాటు ఉంది అన్న అనుభవం అయింది గురువుగారు. ఎందుకంటే మేము సాయంత్రం కూరలు కొందామని బయలుదేరే టైంకి అక్కడ మీరు చూసారు కదా గురుగారు. అందరూ చూసారక్కడ. పొద్దున్నే ఉంటుంది కూరల మార్కెట్. సాయంత్రం అయితే ఆ కూరగాయల షాప్ వాడు మనం ఫోన్ చేస్తేనే వాడొస్తాడు. లేకపోతే లేదు. అలాంటిది మేము ఆ రోడ్డు మీద కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ షాప్‌లో కొన్ని కొన్ని కూరగాయలు కొన్నాము.
తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ వాడు షాప్ తీయడము, అక్కడ మనకు కావాల్సిన కూరలన్నీ కొనుక్కోవడము. ఆ, తర్వాత ముందు రోజు గురుగారితో మాట్లాడినప్పుడు గుల్బర్గా నుంచి తెద్దామా అన్న ఆలోచన కూడా చేశాము, కానీ అది ఫీజిబుల్ కాదు అని వదిలేసాము. అంటే ఆ, జతగా వచ్చిన ఇప్పుడు రవీంద్ర స్వామిను అనిల్ స్వామి కలిసి వచ్చిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా సామాన్ ఉంది పాపం, వాళ్ళు అది తీసుకుని రావడమే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా మళ్ళీ ఇంకా మీరు వేరేగా రావడము, ఆ టైంలో మళ్ళీ గుల్బర్గాలో మార్కెట్ వెతుకుని అదంతా చేసే కన్నా అమ్మవారు ఇక్కడే మనకంతా రెడీగా అరేంజ్ చేయడము, అది మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువనే క్వాంటిటీ దొరకడము, ఆ క్వాలిటీ కూడా కూర చాలా మటుకు మనకి ఇదివరకు అన్న సంతర్పణలో కొన్ని చోట్ల క్యారెట్ బాగుండకపోవడము, కొన్ని చోట్ల ఒకటి రెండు కూరలు బాగుండకపోవడం జరిగింది, కానీ ఇక్కడ అయితే అంత క్వాలిటీ కూడా చాలా బాగుండింది. ఆ, చెప్పాను కదా గురుగారు, అంతా అమ్మవారు గురుగారు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టే అనిపించింది గురుగారు. మొత్తం అంత ప్రాసెస్లోను ఎక్కడా టెన్షన్ లేకపోవడము, చాలా ఆనందంగా ముందు నుంచి చివరి వరకు చేశాం గురుగారు. అక్కడికి చేరేటప్పటికి ఆ, గురుగారి ఆరోగ్యం బాలేదు, చాలా వీక్గా ఉన్నారని విషయం అర్థమైంది గురుగారు. కానీ నేను అమ్మవారికి ప్రార్థన చేస్తున్నాను, ఎట్లా అయినా గురువుగారు మాకు తోడ్పడేటట్టు చెయ్యి తల్లి అని. అమ్మవారి అనుగ్రహం వల్ల గురువుగారు అన్న సంతర్పణ మా వడ్డన కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి 95% రికవర్ అయిపోయారు. సో ఆ, నాకు ప్రేరణ ఇచ్చింది ఏంటంటే, గురువుగారికి అంత ఒంట్లో బాగాలేకపోయినా అంత ట్రావెల్ చేసి వచ్చి అక్కడ నించుని మా చేత అంతా చేయించడం, అది చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది గురువుగారు. ఎందుకంటే నా నా మట్టుకు నేను బయట వాళ్ళ గురించి మాట్లాడనండి. నేనెప్పుడూ ఒక పరిధి గీసుకొని ఆ పరిధిలోనే నేను పని చేస్తాను అని మెంటల్ మేకప్‌తో ఉండేవాడిని. ఇక్కడికొచ్చాక అది చాలా మటుకు బ్రేక్ అయ్యి, నేను ఇది కూడా చేయగలను, ఇది కూడా చేయగలను, ఈ అన్ని పనులు చేయగలను అన్న స్థాయికి హ్మ్, ఆహ్, శ్రీ కాళీబారహి త్రిశక్తి పీఠం అమ్మవారి అనుగ్రహం, మీ ఆశీస్సుల వలన నాకు కలిగింది గురువుగారు. సో, ఆహ్, మీరు డైరెక్షన్ ఇస్తారు అన్న ధైర్యంతో, అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ధైర్యంతోనే ఉన్నాను గురుగారు. నేనైతే భయపడలేదు గురుగారు. మరి నెక్స్ట్ అన్న సందర్పణ 50 అన్న సందర్పణ చేరుకున్నాం. ఏంది 50 అన్న సందర్పణ గురించి, 50 అన్న సందర్పణ అతి తక్కువ ఫండింగ్ ఉన్న, అతి తక్కువ కాదు అసలు ఫండింగే లేని మనలాంటి పీఠం ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఒక్క నెల కూడా గ్యాప్ లేకుండా ఒక 50 అన్న సందర్పణలు. బయట టాక్ కొంతమంది అంటున్నారు, మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఎలా చేసి వస్తున్నారు అన్న సందర్పణ, అది ఊరు కాని ఊరు, భాష కాని భాష, అక్కడ మళ్ళీ వాతావరణ పరిస్థితులు లేదు, ఎలా ఎలా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకోని నా దగ్గరకు వచ్చినాయి కొన్ని మాటలు. అంటే అదే అన్ని సందర్భం అంటాం, వెంటనే చేసుకుంటాం, సరదాగా వచ్చేస్తాం, ఫోటోలు పెట్టేస్తాం, అసలు ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అలాంటి స్థితుల నుంచి 49 అన్న సందర్భం చేయగలిగిన అంటే మన పీఠం. ఎందుకంటే బడ్జెట్ లేదు, బయట నుంచి ఫండింగ్ లేదు, తీసుకోం. అసలు ఈ విషయం గురించి నీ ఉద్దేశం ఏంది, నీ మాట, నీ మనసులో మాట. ఆహ్, ఫండింగు తీసుకోకుండా చేస్తున్నారా, చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. దాన్ని నేను ఎలా భావిస్తానంటే, దైవశక్తి మీద, అమ్మవారి శక్తి మీద, గురువు శక్తి మీద, గురువుగారు స్థాపించిన పీఠం యొక్క శక్తి మీద పూర్తి నమ్మకం ఉంచడం వల్ల ఇంతవరకు గురువుగారు దీన్ని తీసుకొచ్చారు. ఇంకా ముందుకి చాలా బాగా తీసుకెళ్తారని నమ్మకం అయితే ఉంది గురువుగారు. ఆహ్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఆహ్, మనకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ పరిస్థితుల్లో రోజు రోజుకి వ్యయం కూడా పెరుగుతూ ఉండడం వల్ల ఆహ్, అవసరమైనప్పుడు కొంచెం ఎక్స్‌టర్నల్ ఫండ్స్ తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను గురుగారు. అంటే పీఠం నుంచి ఇంత మంచి కార్యక్రమం అంటే, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి, అక్కడ మనము అన్న సంతర్పణ చేసి,
ఆకలో రామచంద్ర అని వచ్చే ప్రతి ఒక్కళ్ళకి మనం ప్రసాదం వితరణ చేయడము ఇదంతా కంటిన్యూ అవ్వాలని చాలా ఆ, కాంక్ష గురువుగారు. ఆ, నాకు కూడా తెలుసు పీఠం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఆగిపోతే బాగుండు అని అనుకుంటున్నారు అని నాకు తెలుసు. కానీ అలా జరగదని నమ్మకం నాకైతే ఉంది గురువుగారు. మ్, ఈ టైం గ్యాప్ రావడం గురించి నేనైతే పర్సనల్గా చాలా బాధపడ్డాను గురువుగారు. ఎందుకంటే ఆ, నేను ఇదివరకు కూడా చెప్పాను, ప్రతి ఒక్క అన్న సంతర్పణ నాకు మొదటి అన్న సంతర్పణలా ఉంటుందండి. ప్రతి ఒక్క అన్న సంతర్పణలోనూ నేను నేర్చుకునేది, అమ్మవారు నాకు నేర్పించేది, గురువుగారి సమక్షంలో నాకు జరిగే ఆ, దివ్యమైన అనుభవాలు, గురువుగారి సహచర్యంలో అమూల్యమైన సమయాన్ని ఆ, గడపడానికి నాకు అవకాశం దొరకడం, ఇవన్నీ చాలా అదృష్టంగా భావిస్తాను గురుగారు. ఆ, ఇప్పుడు పీఠం కార్యక్రమాలకి కొంచెం మనం ఫండ్స్ అలొకేట్ చేసి మీరు చెప్పిన విధంగా ఈ 50వ కొంచెం గ్రాండ్గా చేయాలని పాజ్ చేశాను తప్ప ఆపట్లేదు. ఎప్పటికీ ఆపము అని చెప్పి మీరు చెప్పినట్టు నాకు చాలా గట్టి నమ్మకం ఉంది గురువుగారు మనసులో. ఆ, చాలా ఘనంగా చేస్తాం 50 అన్న సంతర్పణ. అలాగే ముందుకి ఇంకా ఎక్కువ అన్న సంతర్పణ చేస్తాం అని నమ్మకం అయితే నాకు ఉంది గురువుగారు. అది ఈ పీఠం యొక్క శక్తి, అమ్మవారి శక్తి, అలాగే మా గురువు గారి ఆ, శక్తి. దానివల్ల నాకైతే ఎటువంటి డౌట్ లేదు గురుగారు. ఇంకా ముందుకు కూడా చేస్తాము. కొంచెం బాధ ఉంది, కొంచెం గ్యాప్ ఉంది, పర్వాలేదు గురుగారు. అయినా ఖచ్చితంగా చేస్తాం అని నమ్మకం అయితే నాకుంది గురుగారు. అది కాదు, పీఠం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఆపేయాలనుకుంటున్నారు అంటారు. ఆపేయడానికి వాళ్ళెవరు? ఆహా! ఆగిపోతే బావుండు అదే అని ఆగిపోవడానికి అనుకున్నారు గురుగారు. ఆగిపోవడానికి అదే ఆగిపోవడానికి కొన్ని ప్రయత్నాలు, రాక్షస ప్రయత్నాలు చేశారు. ఆగిపోతే బాగుంటదని అనుకున్నారు. అసలు వాళ్ళెవరు ఆగిపోవడం అనుకోవడానికి? అంతా అమ్మవారి నిర్ణయం మీద అవును ఆధారపడ్డ గురుగారు. పీఠం అయితే ఇది. అవును గురుగారు. వాళ్ళు అదే వచ్చి ఆపినా ఆగుతుందా? ఆగదు గురుగారు. ఎన్నో పీఠాలు వాళ్ళు డబ్బులు కూడా చాలా డబ్బులు ప్రయత్నం చేశారు గురుగారు. భద్రకాళి అన్న సంతర్పణప్పుడు చాలా విశ్వ ప్రయత్నం చేశారు గురుగారు అక్కడ చేశారు. ఆపేయడానికి. కానీ అమ్మవారి శక్తి ముందు మానవ శక్తి ఏమి, నెగెటివ్ ఫోర్సెస్ ఏమి పనిచేయవు గురుగారు. మన దగ్గర ఏది లేకపోయినా మనం పెడుతున్నాం అంటే అది అమ్మవారి శక్తి. వాళ్ళు ఏదైనా చేశారంటే అమ్మవారి మీద పోరాటం చేసినట్టే తప్ప పీఠం మీద పోరాటం కాదు. అది అవును వాళ్ళకి గురు. తెలుసుకుంటారు. ఆ దెబ్బలు పడిన తర్వాత అర్థమవుతుంది. అవును గురుగారు. ఓకేనయ్యా, మంచిది. నాకు అవకాశం ఇచ్చి, నన్ను ప్రోత్సహించి, నా చెయ్య పట్టుకుని ఇంత దూరం గురువుగారు తీసుకొచ్చి, అమ్మవారి ఆజ్ఞతో, అనుగ్రహంతో గురువుగారు కాన్స్టెంట్‌గా ఇలా చేయండి, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అని డైరెక్షన్ ఇస్తూ, నాకు ఈ గాన్గాపురం అన్న సందర్భంలో నేను అనుకున్న దానికన్నా, నేను ఊహించలేని విధంగా చాలా ఎక్కువ అనుభవాలు ఇచ్చి, దివ్యమైన అనుభవాలు, అలాగే ఆహ్, ఆ అన్న సంతర్పణలో ప్రసాదం స్వీకరించిన ఆ భక్తుల యొక్క తృప్తిని, వాళ్ళ కళ్ళల్లో ఆ తృప్తిని చూసి దొరికే ఆనందం వేరు. ఆ ఆనందం పొందడానికి నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠానికి, ఆహ్, మా పీఠం అమ్మవారికి, మా గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నా మనసు కృతజ్ఞతాభావంతో చాలా నిండుగా ఉంది. మళ్ళీ అతి త్వరలో ఇంతకన్నా దివ్యంగా 50వ అన్న సంతర్పణ దివ్యక్షేత్రంలో చేస్తాం. అందులో పాలుపంచుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీమాత్రే నమః.